పచ్చగా సాగిపోతున్న కూటమి పార్టీల మధ్య ఒక్కసారిగా అలజడి. అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలతో మళ్లీ ఫ్యాన్స్ వార్ స్టార్ట్. సినిమాల్లో చిరు బాలయ్య పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరి అభిమానుల మధ్య పోటీ ఒక రేంజ్లో ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో చాలా చోట్ల చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య ఘర్షణలు సైతం జరిగాయి. అయితే 2014లో పవన్ టీడీపీకి మద్దతిచ్చిన తరువాత నుంచి పరిస్థితి మారింది. ఇప్పుడు కూడా కూటమిలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా చంద్రబాబు పవన్ అనుబంధంతో అవేమీ పెద్దగా హైలైట్ కావడం లేదు. కానీ బాలకృష్ణ చేసిన తాజా వ్యాఖ్యలతో నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం ఒక్కసారిగా అభిమానుల నుంచి భగ్గుమంటూ బయటపడింది. దీంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. తన చాణక్యంతో ఒక్కసారిగా అంతా సెట్ చేసేశారు. తాజాగా డిప్యూటీ సీఎంను కలిసిన చంద్రబాబు సేనానితో ఏం మాట్లాడారు? బాబు పవన్ తాజా భేటీతో వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లేనా? ఐదేళ్ల జగన్ పాలనతో ఇబ్బందులు పడ్డ పవన్, చంద్రబాబు కూటమి కట్టి వైసీపీని గద్దెదించారు. కూటమిగా ఏర్పడక ముందు వరకు టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య నియోజకవర్గాల్లో విభేదాలు ఉన్నాయి. అయితే ఆ రెండు పార్టీల కలయిక అనివార్యం కావడం, చంద్రబాబు, పవన్ మధ్య బంధం బలపడడంతో నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా పెద్దగా ఫోకస్ కావడం లేదు. కానీ బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి మాట్లాడిన మాటలు ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి. ఎంతలా అంటే చిరంజీవి లేఖ విడుదల చేయడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య వార్ జరగడం చకచకా జరిగిపోయాయి. చిరంజీవి అభిమానుల్లో ఎక్కువ శాతం జనసేనలోనే ఉన్నారు. దీంతో ఇది జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య దుమారం రేపింది. మొత్తం మీద చూస్తే ఈ సోషల్ మీడియా వార్ హీటెక్కించేలా సాగుతుంది. కూటమికి పై స్థాయిలో ఇబ్బంది లేకపోయినా దిగువ స్థాయిలో మాత్రం ఐక్యతను దెబ్బతీసేలా ఉందని అంటున్నారు. ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ఇది పెరిగి పెద్దదవుతుందని, అప్పుడు కష్టమే అన్న భావన ఉంది. అయితే పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో చంద్రబాబు తన చాకచక్యం చూపించారు. తాజాగా పవన్ కళ్యాణ్ను భేటీ అవడంతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అసలు చంద్రబాబు సేనానితో ఏం మాట్లాడి ఉంటారు అన్నది ఆసక్తి రేపుతోంది. పవన్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతికి వచ్చినప్పటికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో మళ్లీ హైదరాబాదు తిరిగి వచ్చారు. తొలుత జ్వరం ఉన్నప్పటికీ అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో విశ్రాంతి కోసం హైదరాబాద్ వచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ వచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంను కలిశారు. నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. జ్వరం తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఇద్దరు నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది. నిజానికి పవన్ను పరామర్శించడమే చంద్రబాబు ప్రధాన ఉద్దేశమైన ఇటీవల రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల వల్ల ఈ ఇద్దరి నేతల భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రబాబు పవన్ ఇంటికి చేరుకోగా స్వయంగా పవన్ బయటికి వచ్చి అతిథిని ఆహ్వానించారు. ఆ తరువాత ఇద్దరూ కొంతసేపు కలిసి చర్చలు జరిపారు. పవన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇంతవరకు అయితే ఇది ఓ సాధారణ పరామర్శలాగే కనిపించవచ్చు. కానీ ఇటీవలి రాజకీయ ఘటనలు దృష్టిలో ఉంచుకుంటే ఈ సమావేశం వెనుక ఇంకేదైనా ఉందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత సోమవారం నుంచి పవన్ జ్వరంతో బాధపడుతుండగా 2 రోజులు అమరావతిలో ఉన్నారు. బుధవారం హైదరాబాద్కు వచ్చేశారు. అదే సమయంలో అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రముఖులను అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. అంతేకాదు చిరంజీవి జోక్యంతో నాటి సీఎం జగన్ దిగొచ్చారని చెప్పడం, దానికి బాలయ్య ఏదో మాట్లాడాలనుకుంటే అది ఇంకేదో అవ్వడం, దీంతో అభిమానుల మధ్య పరిస్థితి చేదాటిపోవడం చకచక జరిగిపోయాయి. ఈ పరిణామాల మధ్య చంద్రబాబు పవన్ భేటీ కేవలం ఆరోగ్య పరామర్శ మాత్రమేనా, లేక రాజకీయ చర్చలకు కూడా వేదికయిందా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బాలయ్య మాటలు కొత్త దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులను ఇబ్బంది పెట్టాయి. నేరుగా చిరంజీవి దీనిపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతేకాక జనసేన పార్టీకి కూడా ఇది ఊహించని షాక్లా మారింది. ఈ అవకాశాన్ని వైసీపీ వదలకుండా మిత్రపక్షాల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే రంగంలోకి దిగారు. ఎవరూ దీనిపై మాట్లాడకూడదని పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ నేతలను నియంత్రించి బయట ఎవ్వరూ స్పందించకుండా చేశారు. ఇద్దరి చాకచక్యం వల్లే బాలయ్య వ్యాఖ్యల తుఫాన్ ఒక్కసారిగా చల్లారిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ను కలవడంతో పరిస్థితి సద్దుమణిగినట్లే అన్న చర్చకు కారణమైంది. ఇక తాజాగా వినిపిస్తున్న మరో విషయం ఏంటంటే, పవన్ను కలిసిన చంద్రబాబు అతి త్వరలోనే చిరంజీవిని కూడా కలవనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సేనానిని కలిసిన చంద్రబాబు చిరంజీవిని కలిసి ఈ వివాదానికి పూర్తి ఫుల్ స్టాప్ పెట్టనున్నారని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు చంద్రబాబును కలిశారు చిరంజీవి. వివిధ వేదికల వద్ద కలిసినప్పుడు ఈ ఇద్దరూ పరస్పరం గౌరవించుకున్నారు. చిరంజీవిని చంద్రబాబు ఎక్కువగా అభిమానించారు. అదే సమయంలో చిరంజీవి సైతం చంద్రబాబును చాలా గౌరవభావంతో చూసేవారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక భాగస్వామి కావడంతో చిరంజీవి సైతం చాలా బాధ్యతగా మెలిగేవారు. అందుకే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి. ఈ క్రమంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో నిత్యం మాట్లాడుతూ ఉండేవారు. సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేవారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి. అయితే పరిశ్రమ కోణంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. కానీ ఆయన వ్యాఖ్యలిప్పుడు రాజకీయంగా కూటమికి డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో సమావేశంతో ఈ వివాదానికి పూర్తి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.